హలో గైస్, వెల్కమ్ టు నిఖిల్ వ్లాగ్స్. ఇలా డే 66. ఇలా బ్రష్ గిష్ చేసి కాలేజ్కి అయితే పోతలే, ఇంట్లోనే పందులకే తిని అంటున్నా హోమ్ ప్రిపరేషన్ అని. ఇక చాయ్ గీ తాగి ఇంటి బయటికి అయితే వచ్చేసిన. చాలా డేస్ అయింది ఇక బయటికి వెళ్తలేను. ఇక గబ గబ పని చేసుకుంటా బయటనే తిరుగుతున్నా. ఇక ఏం చేయక చాయ్ అవుతుంది. ఫస్ట్ టైం చూస్తున్నా, 2 చేతులు పెట్టి నోట్లో ఫోన్ పెట్టి వీడియోస్ అయితే తీస్తున్నా. ఖాళీ వస్తలేదు, చేతి అయితే కాల్చుకుని ఇక 4 ఫింగర్లు అయితే కాలిపోయినాయి. గేమ్ కూడా ఆడడానికి వస్తలేదు. నాకైతే ఇక చుక్కలే కనబడుతున్నాయి. ఏం చేయాలో ఒక తెలియక చేతులు మొత్తం కాలిపోయినాయి. ఇక ఆ చేతులు కాలినాక ఫ్రిడ్జ్లో చేతులు పెట్టి ఇక వీడియోస్ అయితే వేస్తున్నా. బయటికి అయితే పోతున్నా మా ఫ్రెండ్ని దింపేసి వస్తానికి. ఆమె కాలేజ్కి అయితే పోతుంది. ఇక ఇంటికి అయితే వచ్చేసిన ఫైనలీ. మళ్ళీ ఇంటికి రాగానే అక్క వచ్చారు, అంగన్వాడికి గుడ్లు ఇంకా పిండి అయితే ఏమన్నది. అక్క గుడ్లు పిండి ఏందంటే నువ్వైతే రారా నేను చూపిస్తాను అన్నది. యా నుంచి సీదా బైక్ వేసుకొని 7 కిలోమీటర్లు అయితే పోతున్నా. ఆడవుతా పిచ్చలని చోటుకి అయితే వస్తుండు. ఇక ఇంటికైతే వచ్చి బైక్ అయితే పెట్టిన. ఇక ఇంట్లోకైతే వచ్చేసిన. కాలిపీలి ఏం చేయలేదు, ఒక బోర్ అయితే కొడుతుంది. ఇక ఇంటికి వచ్చి తిన్న కిచిడి ఇంకా టమాటా చట్నీ అయితే. ఇక 6కి వండుకొని 8:30కి అట్లా లేచేసిన. ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ ముఖం కాలు కడుకొని అన్నం అయితే తిన్నా. ఇక అటు ఇటు కాదని ఇక గుడ్డు ఉడికి గుడ్ అయితే తినేసిన గాయస్. ఇక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోస్ ఎడిట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వెళ్దాం. బాయ్ గాయస్.